ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. వెండితెరపై కనిపించేందుకు ఎంతో మంది ఎన్నో రోజులు ఇలాంటి డైలాగ్లతో స్టూడియోల దగ్గర నిరీక్షిస్తుంటారు. కానీ ఆ అమ్మాయి తన ప్రతిభతోనే పెద్ద అవకాశం దక్కించుకుంది. సప్త సముద్రాలు దాటి వచ్చి తెలుగు తెరపై తళుక్కుమంది. తెరగేట్రంలోనే మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం చేసుకుంది. బ్రహ్మోత్సవం సెట్స్ మీద ఒక పెద్ద కాస్ట్. సో నాకు చాలా సంతోషంగా ఉండే వాళ్ళతో పనిచేయడానికి. మీకు ఎట్లా అనిపించింది? నాకు చాలా సంతోషంగా ఉండింది, ఎందుకంటే నేను ఎప్పుడు అంతమంది యాక్టర్స్తో పనిచేయలే. సో ఫస్ట్ టైం నాకు ఇంకా గుర్తు, సెట్స్కి వచ్చినప్పుడు అంతమందిని చూసినప్పుడు నిజంగా చిన్న టెన్షన్ వచ్చింది. మీరు ఎప్పుడైనా మీ పిల్లలతోని అంటే యానిమేటెడ్ మూవీస్ ఎప్పుడైనా చూసారా? ప్రతిరోజు మై డాటర్ లైక్స్ ఫ్రోజన్, సో ఎవ్రీ డే ఐ హావ్ టు సీ సమ్ టైమ్ విత్ హర్. యాక్టింగ్ ఆ ప్యాషన్ ఏ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్ ఆ ప్యాషన్ కలిగింది? ఐ థింక్ వెన్ ఐ వాజ్ యంగ్ మోస్ట్లీ, బికాజ్ అప్పుడు నాన్నగారు వెన్ ఐ వాజ్ యంగ్ హీ మేడ్ మీ డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. మీ నాన్నగారి సెట్స్ మీదకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంటే మీ ఎమోషన్ ఎట్లుండే? అంటే అప్పుడు చిన్నప్పుడు ఎక్కువ తెలియలేదమ్మా. సమ్మర్ హాలిడేస్ అనగా వచ్చి సినిమా చేశాను, ఆయన ఏం చెప్తే అది చేశాను. If you were not an actor, what career would you choose? It's very scary to think also. You're a big inspiration yourself to a lot of kids and people who want to become heroes. So what advice would you give those? I think be yourself and believe in yourself. Then automatically everything will happen. చూశారుగా వెండితెర ప్రిన్స్ మహేష్ తోనే ఎలా ముచ్చట్లు పెట్టిందో. అందుకే బ్రహ్మోత్సవం ఆడియో విడుదల వేడుక సందర్భంగా జరిగిన ఓ ముఖాముఖి వీడియోకు లక్షల్లో లైకులు, లెక్కకు మించి కామెంట్లు. ప్రేక్షకుల్ని అంతలా మాయ చేస్తున్న ఈ అల్లరిపిల్ల ఎవరో కాదు, బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ నే పెళ్లాడమంటూ ఫేస్ టు ఫేస్ అడిగేసింది ఈ అమ్మాయి. నటించింది ఒక్క సీన్లోనైనా మరచిపోలేని అభినయాన్ని ప్రదర్శించిన ఈ చిచ్చర పిడుగు అవంతిక. నిజామాబాద్ జిల్లా శ్రీకాంత్, అనుపమారెడ్డి దంపతుల గారాల పట్టి ఉద్యోగరీత్యా అమ్మా నాన్న అమెరికాలో స్థిరపట్టంతో అక్కడే పుట్టి పెరిగిన అవంతిక చిన్నతనం నుంచి తెలుగు సంప్రదాయాన్ని వంటపట్టించుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సంప్రదాయ, పాశ్చాత్య నృత్యం నేర్చుకున్న అవంతిక ఇప్పటివరకు సుమారు 50 అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శన కూడా ఇచ్చింది. ఆ క్రమంలో జీ ఛానల్ నిర్వహించిన ఓ కార్యక్రమం ద్వారా బుల్లితెరపై తళుక్కుమన్న ఈ చిట్టి కుందనపు బొమ్మ భారీ తారాగణంతో తెరకెక్కిన బ్రహ్మోత్సవం యూనిట్ మనసు గెలుచుకుంది. సప్త సముద్రాలు దాటి వచ్చి బ్రహ్మోత్సవంలో భాగం పంచుకుంది. అంటే నేను యాక్చువల్గా కథక్, కూచిపూడి, బ్యాలే డాన్సర్. డాన్స్ ఇండియా డాన్స్ బాంబేలో జీటీవీ ఛానల్ మీద వస్తుంటుంది ఆ ప్రోగ్రామ్. నార్త్ అమెరికా ఎడిషన్ అని ఆ డాన్స్ ఇండియా డాన్స్ని కన్వర్ట్ చేశారు. సో ఇప్పుడు మనకి కెనడా, యూరప్, అమెరికాలోంచి అందరు 10 డాన్సర్స్ సెలెక్ట్ చేసి బాంబేకి పంపించారు. అక్కడ నాకు ఫస్ట్ రన్నర్ అప్ వచ్చినప్పుడు అక్కడ అందరూ వావ్ నువ్వు ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నావు, ఇది అది అంటే మేము యూఎస్కి వచ్చినాక ఫిల్మ్ స్కూల్లో చేర్పించింది అమ్మ. అక్కడ నాకు చాలా ఇష్టపడి మేము ఈ థియేటర్ వీడియోస్, ప్లేస్, ఈ యాక్టింగ్ వీడియోస్, డాన్సింగ్ వీడియోస్ ఇక్కడికి హైదరాబాద్కి పంపిస్తే ఇక్కడ బ్రహ్మోత్సవము వాళ్ళ కాస్టింగ్ ఏజెంట్స్ ఆ వీడియోస్ చూసి నచ్చి ఇంకా ఇండియాకి పిలిపించారు. సినిమా పరంగా బ్రహ్మోత్సవం ఫలితం ఎలా ఉన్నా అవంతిక అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. అందుకే మరో 4 సినిమా అవకాశాలు దక్కించుకుంది ఈ బాలనటి. గోపీచంద్ ఆక్సిజన్, వారాహి బ్యానర్లో మనసంతా, నాగచైతన్య ప్రేమం సినిమాల్లో నటిస్తోంది. మహేష్ బాబుతో పాటు రేవతి, సత్యరాజ్ వంటి పెద్ద నటులతో నటించడం తన అదృష్టమని చెప్తున్న అవంతిక ప్రిన్స్ ప్రశంసలే తన భవిష్యత్తుకు ప్రోత్సాహమని మురిసిపోతోంది. మహేష్ బాబుతో యాక్ట్ చేయడం అంటే నాకు ఎలా అనిపించిందంటే హీ ఈజ్ అ వెరీ సీరియస్ పర్సన్, బట్ ఆయన లోపల చాలా హంబుల్ అండ్ చాలా ఫ్రెండ్లీ. మహేష్ బాబు గారికి ఏం గిఫ్ట్ ఇచ్చానంటే ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. ఆయన వాళ్ళ కూతురు ఇద్దరు పెయింటింగ్ ఒకటి ఇచ్చాను, పోర్ట్రేట్. ఆయన వాట్ అ స్వీట్ థాట్ అన్నారు. ఆయన పిలిచి కమ్ విల్ యూ ఆస్క్ యువర్ మామ్ టు టేక్ అ పిక్చర్ అన్నారు. సో ఇంకా దట్ వాజ్ లైక్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ.
ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్న అవంతిక నటనలోనే కాకుండా మరికొన్ని కళల్ని పుణికిపుచ్చుకుంది. నృత్యం, అభినయం, కీబోర్డు వాయించడం, పెయింటింగ్ వంటి వాటిలో సత్తా చాటుతోంది. ఎన్ని వ్యాపకాలున్నా చదువును నిర్లక్ష్యం చేయనంటోంది ఈ బాలనటి. తన కుమార్తె కోరుకున్న రంగాల్లో ప్రోత్సహిస్తామంటున్నారు అవంతిక తల్లి. Education is first for me. I want to get into Stanford admission. After I keep education as a backup, Madhuri Dixit laga dancer come heroine avudam anukuntunnanu. అవంతికకి డాన్సింగ్ అంటే చాలా ఇష్టం అండి. 4 years ఉన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంటా ఉంది. ఇప్పుడు బ్రహ్మోత్సవము తర్వాత మహేష్ బాబు గారి ఇంటర్వ్యూ తర్వాత చాలా మూవీ ఆఫర్స్ వస్తున్నాయండి. ఇప్పుడు 4 to 5 మూవీస్లో చేస్తోంది. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. ఈ మూవీ ఇండస్ట్రీలో అసలు ఎలా ఉంటుంది, ఏంటి, బ్యాక్ ఎండ్లో ఎలా వర్క్ చేస్తారు, ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్. కాకపోతే మనకు ఆపర్చునిటీ దొరకదు అవేవి చూడడానికి. మా అమ్మాయి ద్వారా నేను చాలా చూశాను, నేర్చుకున్నాను. ఐ విల్ కంటిన్యూ సపోర్టింగ్ మై డాటర్. మాటల్లో చిలిపితనం, చేతల్లో చురుకుదనం, సినిమాలతో పాటుగా తనలోని విభిన్నమైన కళలతో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి పిట్ట కొంచెం కూతఘనం అన్న సామెతకు నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తోంది. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.